నిన్న చూడండి, ఇథనాల్ పరిశ్రమ పైన పెల్లుబికిన ఆగ్రహం. పరిశ్రమ ఏర్పాటు చేయబోతున్న ప్రాంతంలో ఆందోళన చేస్తున్న ప్రజలు. ఏర్పాటును వ్యతిరేకిస్తూ కంపెనీ సామాగ్రి ధ్వంసం, కంటైనర్కు నిప్పు. ఇది పెద్ద ధన్వాడ అన్న విలేజ్, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, గద్వాల జిల్లా రాజోలి మండలం. ఆ గ్రామాల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఒకటి వస్తున్నది. ఈ ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన దాంట్లో ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ ఒక్కసారి అక్కడ పెట్టిన తర్వాత పర్యావరణం పూర్తిగా దెబ్బతిని ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు పూర్తిగా వాళ్ళ జీవితాలని నాశనమయ్యే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఆడ చిత్తనూరు అన్న దగ్గర ఒక ఇథనాల్ ఫ్యాక్టరీ ఉంది. అక్కడికి వెళ్ళిరండి ఒకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే అంశం మీద కేసీఆర్ గవర్నమెంట్ హయాంలో ఇదే చిత్తనూరు లాంటి ప్రాంతంలో ఇథనాల్ ఫ్యాక్టరీ అన్నప్పుడు పెద్ద ఎత్తున గొడవ జరిగింది. చాలా ప్రాంతాల్లో గొడవలు జరిగినాయి. ఇప్పుడు అయినా కూడా మీరు ముందుకే వెళ్తున్నారంటే ఒక ఇన్సిడెంట్ ఉన్న తర్వాత ఇది జనావాసాల్లో ఎందుకండి? ఇప్పుడు ఒక పని చేయండి, లేకపోతే ఇప్పుడు మీ ఇల్లు ఎక్కడైతుందో, మీ ఇల్లు ఎక్కడైతున్నాయో మీ 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 ఇళ్ళకి దగ్గరగా పెట్టుకోండి. సో నిన్న జనాలకి అసలు ఇక ఇది ఆగేటట్లేదురా అని చెప్పి ఎక్కడిక్కడ తగలబెట్టి పడేసారు. వాళ్ళ ఆగ్రహంలో, వాళ్ళ ఆవేదనలో అర్థం ఉన్నది. అరే వాడు నువ్వు ఊరే ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తుందని అనుకున్నప్పుడు ఆ ఊరిని ఎందుకు వదులుకుంటాడు? జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ వద్ద ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ 9 నెలలుగా సమీప 10 గ్రామాల ప్రజలు చేపడుతున్న ఆందోళన బుధవారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కంపెనీ వారు ఏర్పాటు చేసుకున్న గుడారాలు, సామాగ్రిని నిరసనకారులు ధ్వంసం చేశారు. గ్రామ శివారులో గాయత్రి కంపెనీ వారు ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి పనులు చేపట్టేందుకు 2024 అక్టోబర్లో గుడారాలు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచే గ్రామస్తులు ఆందోళన చేస్తూ పరిశ్రమ ఏర్పాటు చేయవద్దంటూ ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతులు అందజేస్తున్నారు. ఆడొక ఒక రెడ్డి గారు ఉంటారు, ఆయన పేరు ఏదో ఉండనే, ఆయన పేరు ఒక ఆయన ఉంటాడు, ఆడ ఒక పెద్ద మనిషి ఉంటాడు ఆ ఏరియాలో, ఆయన పేరు కమెంట్లో పెట్టండి. ఇక ఆయన అరాచకం అంతా ఇంత కాదు. సిగ్గు లేదు. 4000 మంది గ్రామ జనాభా ఉన్న గ్రామానికి రోడ్ లేదండి, రోడ్ లేదు. మేము పోయినాం అక్కడ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నేను వెళ్ళినప్పుడు ఇంత పెద్ద జనాభా ఉన్న విలేజ్కి రోడ్ లేదా అనిపించింది. చివరికి ఆ గ్రామాన్ని అక్కడి నుంచి లేపేయడానికి ఓ ఇథనాల్ కంపెనీని తీసుకొస్తుందనంటే ఇక మీరు మనుషులా? ఇగో వాహనాన్ని ధ్వంసం చేస్తున్న ఆందోళనకారులు, కంటైనర్ను తోసేస్తున్న నిరసనకారులు. ఈ ఏడాది జనవరి, ఆ వీడియోస్ పెట్టాను, ఈ ఏడాది జనవరి 23 నుంచి ఫిబ్రవరి 11వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ హామీ మేరకు విరమించారు. ఆర్డీఓ వద్ద జరిగిన చర్చల్లోనూ పరిశ్రమను వ్యతిరేకించారు. బుధవారం తిరిగి పనులు ప్రారంభించేందుకు సామాగ్రితో సహా కూలీలు వచ్చారు. దీంతో గ్రామాల ప్రజలు రోడ్డుపై బైఠాయించారు. కంపెనీకి చెందిన వ్యక్తులు, రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పనులు చేయబోమని చెప్పి ఎలా చేస్తారంటూ ఆయా గ్రామాల రైతులు, మహిళలు, పిల్లలు, వృద్ధులు ఇలా సుమారు 1000 మందికి పైగా పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే మోహరించిన పోలీసు బలగాలు వారిని అడ్డుకున్నాయి. అయినప్పటికీ కొందరు వెళ్లేందుకు ప్రయత్నించడంతో తోపులాట చోటు చేసుకుంది. మరియమ్మ అనే మహిళ తలకు గాయమైంది. ఆగ్రహించిన ప్రజలు పరిశ్రమ ఏర్పాటు ప్రాంతానికి పరుగులు పెట్టి సామాగ్రి ధ్వంసం చేశారు. వారు వేసుకున్న 2 గుడారాలు కూల్చేశారు. తర్వాత కంటైనర్తో సహా గుడారాలకు నిప్పు పెట్టారు. 2 జేసీబీలు, 2 కార్లు, టిప్పర్ అద్దాలు ధ్వంసం చేశారు. అక్కడ పనులు చేసేందుకు వచ్చిన కూలీలను రాళ్లతో తరిమారు. డీఎస్పీ మొగలయ్య ఆధ్వర్యంలో పోలీసులు శ్రమించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. సంఘటనకు బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలుంటాయని డీఎస్పీ తెలిపారు. ఎవడి మీద చర్యలు? ఎవడి మీద చర్యలు తీసుకుంటారు మీరు? ప్రజల మీదనా? హరే నువ్వు వాడ కంపెనీ వద్దురనాయన అని చెప్తే ఆడ ప్రజలని నాశనం చేయడానికి, అక్కడున్న భవిష్యత్ తరాలని నాశనం చేయడానికి నువ్వు ఇథనాల్ కంపెనీ తీసుకొస్తే డిఎస్పీ ఇల్లు అటు ఉంటే తెలిసేది డిఎస్పీకి ఆ బాధ ఏందన్నది. ఆ పోలీస్ అధికారులకి, అప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టాలనుకున్న వాళ్ళకి, ఈ ముఖ్యమంత్రికి, లేకపోతే ఆ నాయకులందరికీ అక్కడ వాళ్ళ ఇండ్లు ఉంటే ఆ గ్రామంలో అప్పుడు మీకు తెలిసేది. బౌన్సర్లతో కొట్టించారు ఎమ్మెల్యే విజయుడు. ప్రజలు, రైతులు ఆందోళన చేస్తే పరిశ్రమకు చెందిన ప్రైవేటు బౌన్సర్లు, పోలీసులు వారిని కొట్టి ఠాణాలకు తరలించడం సబబు కాదని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. ఇక మీరు మాత్రం ఆ దొరగారి ఇంట్లోనే కూర్చోరయ్యా విజయుడు గారు. మీరు ఆ దొరగారి ఇంట్లోనే కూర్చొని ఆ మెట్ల మీద నుంచే చెక్కులు పంపిణీ చేయండి. ఇప్పుడు మీ పాత్ర లేదా ఇందులో మీ పాత్ర లేదా? ఆయన పేరేందా, ఆయన గుర్తొస్తలేదు. ఈయనది ఎమ్మెల్సీ, ఆయన పేరేందా? చెల్లా వెంకట్రామిరెడ్డి అనే ఈ పెద్ద మనిషి అక్కడున్న మొత్తం ప్రజలని భయభ్రాంతులకు గురి చేసి తన గుప్పిట్లో పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన విజయుడు అనే ఎమ్మెల్యే కూడా ఆయన ఇంటికి పోయి ఆయనే పనిచేయాల్సింది. ఆయన క్యాంప్ ఆఫీస్ ఎవరిదే అంటే వెంకట్రామిరెడ్డి ఇల్లు.
ఎమ్మెల్యేకి సంబంధించిన లెటర్ ప్యాడ్స్ కూడా వెంకట్రామరెడ్డి ఇంట్లో ఉంటాయట. ఏ ఏ కార్యక్రమం చేయాలన్నా వెంకటరామరెడ్డికి తెలియకుండా చేయడానికి వీళ్ళు అంత అరాచకం ఉంది అక్కడ. మనం ఏదో నల్గొండ ఇక్కడ మాట్లాడతాం కానీ గద్వాల్లో ఉంది అసలు సినిమా. అసలు సినిమా గద్వాల ప్రాంతంలో ఉన్నది. వాళ్ళ 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 అహంకారము, వాళ్ళ యొక్క దుర్మార్గమైన పరిపాలన. మరి ఇప్పుడు గవర్నమెంట్ మారింది కదా, కాంగ్రెస్ కదా, మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? కంపెనీ రావద్దు కదా. సంపత్ కుమార్ గారు మాజీ ఎమ్మెల్యే, మొన్న ఓడిపోయినా, మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళ బాధ్యత లేదా? ఎమ్మెల్సీ చెంచా ఎమ్మెల్యే విజయుడట, రగల్ జెండా. హలో, నమస్తే అన్న. నేను లైవ్లో ఉన్నాను. మీరు? సార్ గుడ్ మార్నింగ్ రావు గారు, బాగున్నారా? బాగున్నాను సార్. ఎట్లున్నారు మీరు? ఏదో గడిచిపోతుంది జీవితం అలా. మీ ఊరు మొత్తం రగిలి, మీ ఊరు పక్కనే ఉన్న పెద్దదనవాడ విలేజ్ అంతా ఆగమాగం అవుతున్నది. నిన్న పెద్ద అటాక్ జరిగింది. అవును. మరి ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ ఇప్పుడు గత గవర్నమెంట్ అంటే ఒక విషయం, మరి ఇప్పుడు గవర్నమెంట్ మారింది కదా, ఇది ప్రజాపాలన అంటున్నారు కదా, మరి ఆ కంపెనీ ఎట్లా వస్తుంది సార్ అక్కడ? సేమ్ మీరు అన్నట్లు ఆ డెన్సిటీ ఆఫ్ ద ఇష్యూ అర్థం చేసుకున్నామని సైన్స్ గ్రాడ్యుయేట్ నేను కనుక కొద్దిగా అక్కడ ఆ కెమికల్ కాంపోనెంట్స్ వల్ల ఏమవుతుంది ఏందనే దాని మీద చాలా రకాలుగా ఆలోచన చేసినాము. కలెక్టర్ దగ్గరకు పోయినాము, మినిస్టర్ శ్రీధర్ బాబు దగ్గర కూడా 4-5 విలేజ్ డెలిగేషన్ తో తీసుకుపోయి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినాం. కానీ గవర్నమెంట్ ఏమంటారంటే ఆల్రెడీ 9 పర్మిషన్లు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిపి 9 పర్మిషన్లు రిక్వైర్డ్ ఉంటే 9 పర్మిషన్లు తెచ్చుకున్నారు వాళ్ళు. కనుక పర్మిషన్లు మనం ఇప్పుడు క్యాన్సల్ చేయలేము. లేదంటే రిపోర్ట్ తీసుకోవాలి. రిపోర్ట్ ఏదో కాల్ఫర్ చేసి రిపోర్ట్ కూడా తీసుకున్నారు. అది ఏమాత్రం ప్రమాదమైనా పెట్టము, చేయనీయము. దానికి ఏమైనా లీగల్ కానీ లేదా అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్ లో ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటామని గౌరవ మంత్రి గారు కూడా శ్రీధర్ బాబు గారు చెప్పినారు. శ్రీధర్ బాబు గారి పేషి సెక్రటరియట్ కు అందరం డెలిగేషన్ మాట్లాడినాం. ఒక 3 months నుంచి ఆ ఆలోచన కానీ అది కానీ లేకుండింది. సడన్ గా వీళ్ళ రిపోర్ట్ ఏదో పాజిటివ్ వచ్చింది అని చెప్పి ఆలోచనతో వాళ్ళకు కాన్సెప్ట్ ఇచ్చినట్టున్నారు, వాళ్ళు స్టార్ట్ చేసినారు. కాకపోతే ఒకటేందంటే దీంట్లో ఆలోచన చేయాల్సింది రఘు గారు, మీరైనా నేనైనా ఎనీ హ్యూమన్ బీయింగ్ మానవతా దృక్పథంతో అటువంటిది జరుగుతుంది అంటే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. చేయకూడదు అసలు. ఎట్లా సార్, మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా సార్. అదే ఇథనాల్ ఫ్యాక్టరీ ఉన్న ఏరియాల పరిస్థితి ఏందని ఒక్కసారి మనం విజిట్కి వెళ్తే తెలుస్తుంది. ఇప్పుడు ఆ గ్రామస్తులంతా అక్కడ పరిస్థితి చూసిన తర్వాతనే వాళ్ళ గొడవ పెద్ద ఎత్తున చేస్తున్నారు. అవునవును. అయితే దాంట్లో ఒక విషయం ఏంటంటే, అంటే మీరు బీయింగ్ ఏ వైబ్రెంట్ అండ్ సిన్సియర్ క్లెవర్ జర్నలిస్ట్ గా మీరు ఆలోచన చేయగలుగుతారు. ఏమైంది నేను తెలుసుకున్న దాని ప్రకారము ఆఫీసర్స్ ద్వారా తర్వాత ఈ వీళ్ళు ధర్నాలు చేసేటప్పుడు టిఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్సీ ఎమ్మెల్యే పోయి ఆ ధర్నాకు మద్దతు తెలిపినారు. నేను కూడా మద్దతు తెలిపినాను. నేనే విరమింపజేసినాను. కానీ మద్దతు తెలిపిన తర్వాత ఏమైంది, 3 రోజులకు వాళ్ళు ఎంట ఉంటారు కదా, కొందరు ఉంటారు. మా దగ్గర ఒక వ్యవస్థ, వేరే వ్యవస్థ ఉంటది, మీకు తెలుసు అనుకుంటా. ఆ 2-3 ఆ కంపెనీలతోటి మాకు ఇంత కావాలి అంత కావాలి డిమాండ్ చేశారు. చేస్తే ఇంకోసారి ఎమ్మెల్యే రాడు, ఎమ్మెల్సీ రాడు, మేము చూసుకుంటాము, మాకు ఇంత ఇచ్చి మీరు కంపెనీ ఏమన్నా పెట్టుకోండి అని. ఒక బ్యాచ్, అందులో ఉన్న ఒక బ్యాచ్ ఆ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మనుషులు వీళ్ళు ఏమన్నారు, అట్లాగా సార్ దానికి కావాల్సింది ఏదైనా ఉంటే చేద్దాము, అదేదో పైప్ ఇంకా పైకి తీసుకపోతే పొల్యూషన్ తక్కువ అవుతుంది, అట్లా ఏదో ఉంటాయి కదా కొన్ని ఆల్టర్నేటివ్స్. అట్లా మాట్లాడితే వీళ్ళకు సెట్ కాలేదు. ఇప్పుడు వాళ్ళు పార్టిసిపేట్ అయ్యింది కూడా మొత్తం టిఆర్ఎస్ వాళ్ళు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మనుషులు. పర్మిషన్ ఎప్పుడు వచ్చింది సార్? ఇది పర్మిషన్ టిఆర్ఎస్ గవర్నమెంట్ లోనే వచ్చింది. మరి ఇప్పుడు మన వెంకటరామరెడ్డికి ఏం అర్హత ఉన్నది? ఆయన చల్లా వెంకటరామరెడ్డికి ఇప్పుడు ఆయన ధర్నాకు మద్దతు తెలపడం ఏంది? That's what I am saying. నేను ఇప్పుడు ఈరోజు ప్రభుత్వం ఉంది, మీరు ప్రశ్నిస్తున్నారు. ఎస్, దెర్ ఇస్ ఎ లాజిక్, దెర్ ఇస్ ఎ రీజన్. నీ ప్రభుత్వం ఉంది కదా, ఏం చేస్తున్నావు సంపత్ కుమార్ నన్ను అడుగుతున్నారు, నేను ఆన్సరబుల్. సేమ్ అట్లా అప్పుడు పర్మిషన్లు ఇచ్చిన 9 పర్మిషన్లు ఒక 2.5 years ఒక్కొక్కటి 2.5 years పట్టింది 9 పర్మిషన్లు రావడానికి. ఆ 2.5 years ఎమ్మెల్సీగా ఎంజాయ్ చేసిండు, ఎమ్మెల్యేగా. అప్పుడు ప్రభుత్వంలో కేసీఆర్ ఇంటి ముందర పోయి ధర్నా చేయాలి, ఈడగా ధర్నా చేయాల్సింది. మీరు అన్నట్లు అది బంద్ చేయాలి, నేను కాదన్నాను. కానీ ఆ బంద్ చేయాలంటే కలెక్టర్ దగ్గరకో, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరకో, మినిస్టర్ దగ్గరకో, సీఎం దగ్గరకో. కానీ మీకు డబ్బులు ఇవ్వలేదని చెప్పి అందరిని రెచ్చగొట్టి కాల్ చేసి చట్టాన్ని చేతిలోకి తీసుకొని చేయడం అది కదా. ఇప్పుడు నేనేమంటాను, మరి ఇప్పుడు సరే వాళ్ళు అయిపోయింది, ఇప్పుడు వాళ్ళు అట్లా చేసిరని చెప్పి మనం సైలెంట్గా ఉండలేం కదా.
నో సైలెంట్ ఏం లేవు. నిన్నటి నుంచి సీఎం ఆఫీస్ ఫోన్ చేసింది, శ్రీధర్ బాబు అన్న ఫోన్ చేసిండు, కలెక్టర్ ఎస్పీ టైం టు టైం ఇష్యూను పర్సీవ్ చేస్తా ఉన్నారు. వాట్ ఎవర్ ద ఆల్టర్నేటివ్స్ ఆర్ దేర్ ఇన్ హ్యాండ్ ఆఫ్ గవర్నమెంట్, డెఫినెట్లీ విల్ గో త్రూ వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్, వాట్ ఎవర్ ఇస్ గవర్నమెంట్ కెన్ డూ, డెఫినెట్లీ విల్ ప్రెజరైజ్ ద గవర్నమెంట్ అండ్ విల్ డూ ఇట్. ఇప్పుడు మీరు వాళ్ళ మీద దాడి కూడా పెద్ద ఎత్తున, ఇప్పుడు ఆ మధ్యలో రైతులకు కూడా దెబ్బలు తగిలినట్టున్నాయండి. తగలేదని కూడా మనం అనడానికి వీల్లేదు కదా. సరే, ఇప్పుడు వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు వస్తారు, పెద్ద డ్రామా చేస్తారు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఆయన విజయుడు మొత్తం ఆడనే ఉండి ఓ ఆగమాగం చేస్తున్నాడు. ఆనాడు ఏం చేసిండో తెలియదు, అది పక్కన పెట్టండి. వాళ్ళని వదిలేయండి, వాళ్ళు గవర్నమెంట్లో లేరు, అయిపోయింది. ఇప్పుడు మీరు గవర్నమెంట్లో ఉన్నారు, దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నది. ఎస్, 100% మీరు చెప్పిన. అయితే మీకు నాకు కొద్ది గొప్ప చదువుకున్నా కనుక ఇథనాల్ ఏంది, కెమికల్ కాంపోనెంట్ ఏందని తెలుస్తుంది, తెలిసి ఆలోచించంటాం మనం. యా, కానీ ఏమీ తెలియని చదువుకొని వాళ్ళను కూడా వీళ్ళ స్వార్థ రాజకీయం కొరకు రెచ్చగొడుతున్నారు. అది తప్పు అంటున్నా నేను. ఓకే, తప్పకుండా మాట్లాడదాం, కలెక్టర్ తోటి మాట్లాడదాం, కలెక్టర్ తోటి రిపోర్ట్ రాపిద్దాం. ఇండస్ట్రీస్ మల్సూర్ అని ఇండస్ట్రీస్ డైరెక్టర్ ఉన్నాడు, ఆయనతో టచ్ లో. ఇప్పుడు కాంట్రాక్టర్ ఎవరు సార్? ఈ కంపెనీ ఏముంది? కాంట్రాక్టర్ కాదు, కంపెనీ. సారీ, కంపెనీ ఎవరిది? గీతానో గాయత్రి ఆర్ గీత కంపెనీ ఉంది. ఏ స్టేట్ కి సంబంధించి? తెలంగాణ వాళ్ళ వీళ్ళు? లేదు, తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు, బట్ రాయలసీమ వాళ్ళు. రాయలసీమ, చిత్తూరు డిస్ట్రిక్ట్ ఏదో. ఓకే, రైట్. 3 years బ్యాక్ జరిగింది. సో వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్, డెఫినెట్లీ విల్ డు టుగెదర్ రఘురార్. రైట్ అండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సో దీని మీద గవర్నమెంట్ ఇమీడియట్గా, ఇప్పుడు 9 పర్మిషన్స్ వచ్చినాయి, మేము ఏం చేయలేము అనడానికి కూడా ఏం లేదాడ. ఎవడు పర్మిషన్లు ఇచ్చేది? పైనుంచి ఎవరన్నా అతీతమైన శక్తి ఏమైనా పర్మిషన్ ఇచ్చిందా? ఎవడు పర్మిషన్ ఇచ్చినా పర్మిషన్ క్యాన్సిల్ చేసి పడేయాల్సిందే. ఇప్పుడు ఇక్కడ ప్రజల్లో ఈ అంశం లేదు, కేవలం టీఆర్ఎస్ వల్ల ఉన్నారంటే కాదు. ఇది ప్యూర్లీ పబ్లిక్ ప్రొటెస్ట్, ప్యూర్లీ గ్రామం అంతా ఏకమైంది. మేము ప్రత్యక్షంగా చూసినాం. అక్కడ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు వెళ్ళినప్పుడు ఆ గ్రామం యొక్క ప్రజల్లో, వాళ్ళ గుండెల్లో రగులుతున్న అంశం ఏంటి అంటే ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకమైన పోరాటం. చూడండి ఎంత దారుణమో. పోలీసులు ఈడ మాత్రం పనిచేస్తారు. వాడు తెలంగాణకు సంబంధమే లేదా కంపెనీ వాడు. మరి రాయలసీమోడి దానికోసం మీకెందుకు ఇంత ఇది? ఇథనాల్ ఫ్యాక్టరీ వస్తే ఏమొస్తుంది? ఇప్పుడు ఆ జీవితాలు మొత్తం నాశనం అయిపోతాయి. ఇంత దుర్మార్గంగా వాడు గజదొంగ, వాడు పోయిండాని అనుకుంటే మళ్ళీ మీరు అట్లే తయారైతే ఎట్లా? మరి ఇప్పుడు ఆయన నిర్ణయం తీసుకున్నాడు, బాగానే ఉన్నది. మరి మీ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఆల్రెడీ పెద్ద ఎత్తున గొడవలు జరిగిన తర్వాత దాన్ని పర్స్యూ చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఏంది పెద్ద ధన్వాడ ఇథనాల్ ఫ్యాక్టరీ? ద ఫార్మర్స్ ఫియర్ దట్ బిసైడ్స్ లాసింగ్ దేర్ లైవ్లీహుడ్స్. ఎవరిది ఇది? అదే గాయత్రి అట. గాయత్రి రెన్యూవబుల్ ఫ్యూయల్స్ అండ్ అలైడ్ ఇండస్ట్రీస్. ఓనర్ ఎవరో దీనికి? ఓకే. సో నిన్న జరిగిన ఒక భయంకరమైన యుద్ధ వాతావరణం ఇది. చూడండి ఒక్కసారి ఎంత దారుణమో. వీళ్ళంతా మహిళలు, గ్రామస్తులు కాదా? వాళ్ళకేం సంబంధం పాపం పార్టీలతోటి? దీని నుంచి నిర్ణయం నుంచి వెనక్కి తీసుకోకపోతే చాలామంది ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉండొచ్చు. ముఖ్యమంత్రి గారు వెంటనే దీన్ని విషయం నుంచి బయటికి రండి. ఎందుకంటే మేము ఆ గ్రామంలోకి ప్రత్యక్షంగా వెళ్ళి చూసినాం కాబట్టి వాళ్ళు మామూలుగా లేరు. వాళ్ళు ఏదైతే అదైంది రెడీ, మేము మా ప్రాణాలు ఇవ్వడానికి, ఎట్లాగో మా ఇథనాల్ కంపెనీ పెడితే మా ప్రాణాలు తీస్తారు, ఆ పిల్లల ప్రాణాలు కూడా బతకనియరు, మేము పోతే పోయినాం ఏదైతే అదైందని వాళ్ళు రెడీగా ఉన్నారు. అనవసరంగా ఈ పెంట పెట్టుకోకండి. బీఆర్ఎస్ వాళ్ళు మిస్టర్ చెల్లా వెంకటరామరెడ్డి, నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆ ప్రాంతాన్ని మొత్తం సర్వనాశనం చేస్తున్నది నువ్వే. ఎమ్మెల్యే విజయుడు, ఫస్ట్ నువ్వు ఆ గడిలోంచి బయటికి రా. నీ లెటర్ ప్యాడ్స్ వెంకటరామరెడ్డి టేబుల్ మీద ఉన్నాయి, వెతకరా ఫస్ట్ బయటికి వచ్చి నువ్వు పనిచేయి. నువ్వు ఒక రాజ్యాంగం ప్రకారంగా రిజర్వేషన్స్ని పొంది ఒక ఆత్మగౌరవంతో పనిచేయాల్సిన ఒక ఎమ్మెల్యేవి, దొరగారి గడిలో నీ లెటర్ ప్యాడ్ పెట్టి నువ్వు రాజకీయం చేస్తున్నావు.
బంద్ చేయి, ప్రజల పక్షాన పోరాటం చేయి.